అబ్బాయిలు అండ్ అమ్మాయిలు వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన అబ్బాయిలకి స్పోర్ట్స్ బైక్స్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే. మీలో చాలా మంది కామెంట్లో అడిగారు R15 వర్షన్ ఎస్ ఒక డీటెయిల్ రివ్యూ కావాలని చెప్పేసి. సో ఫైనల్ గా మన దగ్గర అఫోర్డబుల్ వర్షన్ ఆఫ్ R15 అయితే ఉంది. అదే R15S. దీన్ని వర్షన్ 3 కూడా అని పిలవచ్చు. 2026 లో 1,97,000 ఆన్ రోడ్ ప్రైస్ కి వస్తుంది. టోటల్ గా 3 కలర్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేది ఆల్ న్యూ మ్యాటీ బ్లాక్ కలర్, దీంట్లో ఆరెంజ్ వీల్స్ వస్తున్నాయి. ఇంకోటి టోటల్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ మీ ఫేవరెట్ బ్లూ కలర్ కూడా ఉంది. R15 V4 కి ఇంకా V3 కి మేజర్ గా డిఫరెన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. V3 లో ఏముందో ఇన్ డీటెయిల్ గా చెప్తాను. చలో ఫస్ట్ అయితే మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. దీంట్లో మీటర్ అనేది టోటలీ డిఫరెంట్ ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ దీంట్లో మనకి ఫోల్డబుల్ మిరర్స్ అయితే వస్తున్నాయి అండ్ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఫ్రంట్ లో ఉంది. క్వాలిటీ అయితే బాగుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఫేక్ ర్యామ్ ఎయిర్ ఇంటేక్ ఉంది. మీరు చూసి ఇది ర్యామ్ ఎయిర్ ఇంటేక్ అనుకోకండి, ఇది మనకి జస్ట్ డిజైన్ పరంగా యూజ్ చేశారు. అండ్ ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, దీంట్లో ప్రొజెక్టర్స్ లేవు. V4 లో మనకి ప్రొజెక్టర్స్ ఉంటాయి, దీంట్లో రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఇది కూడా డీసెంట్ విజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉంటాయి, దాంట్లో యూఎస్డి ఫోక్స్ అనేవి ఉంటాయి. టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి చాలా సూటబుల్ అవుతాయి. అండ్ ఫ్రంట్ లో 100 సెక్షన్ టైర్ ఉంది, రియర్ లో మనకి 140 సెక్షన్ రేడియల్ టైర్ ఉంది. అండ్ ఇది ఒక కలర్ లో మాత్రమే మనకి ఆరెంజ్ కలర్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటికి కూడా దీంట్లో హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ వీవే టెక్నాలజీ మనకి V4 లో ఉంటుంది అండ్ V3 లో కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ R15S ఇంకా వర్షన్ 3 అని చెప్పి స్టిక్కరింగ్ ఉంది. V4 కి V3 కి గ్రాఫిక్స్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకి 282mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ బైబ్రీ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్. అండ్ MRF నైలో గ్రిప్ టైర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అపోలో కానీ వెడస్టియన్ టైర్స్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు కావాలంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే మనకు ఉంది. సో మనం డబ్బులు అయితే పెట్టాలి, ఫ్రీగా అప్గ్రేడ్ అయితే కాదు. అండ్ దీంట్లో సేమ్ 155cc LC4V ఇంజన్ ఉంది, అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్. ఇది 18.4 PS పవర్ వస్తుంది, అలాగే 14.2 Nm టార్క్ వస్తుంది విత్ VVA టెక్నాలజీ. ఇక్కడ యమహా స్టిక్కరింగ్ అనేది ఇచ్చారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అరౌండ్ 170mm ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు ఈ మోటార్ సైకిల్ కి. అండ్ డెల్టా బాక్స్ ఫ్రేమ్ ఉంది కాబట్టి మనకి హై స్పీడ్ లో బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా ఇష్యూ అనేది లేదు. అండ్ రియర్ లో మోనోషాక్ అబ్జర్వర్ ఉంది, కావాలంటే మీరు దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. కొద్దిగా మనకి స్టిఫర్ సైడ్ లో ఉంటుంది ఫర్ బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ. అండ్ ఇక్కడ రియర్ లో ఏంటంటే MRF రెవ్స్ టైర్ అయితే ఉంది మనకు 140 సెక్షన్. ఇది ఒక రేడియల్ టైర్ కాబట్టి మనకు మంచి కార్నరింగ్ గ్రిప్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ గా FZ లో ఇంకా R15 లో మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ MT15 లో కూడా. రియర్ ఏంటంటే 220mm డిస్క్ బ్రేక్ ఉంది, దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. అండ్ ఎల్ఈడి టైల్ లైట్ తో పాటు హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. మనకి V4 లోనే హాలోజన్ వస్తున్నాయి, అలాంటప్పుడు V3 లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో కావాలంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎల్ఈడి ఇండికేటర్స్ లో. అండ్ ఇక్కడ VVA స్టిక్కరింగ్ అనేది ఇక్కడ రావట్లేదు, ఫ్రంట్ లో వస్తుంది. అండ్ ఇది యూనిబాడీ సీట్, అంటే మనకి సింగిల్ సీట్ వస్తుంది కాబట్టి ఫ్యామిలీ కోసం లిటిల్ బిట్ మనకి కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జమీన్ ఆస్మాన్ ఫరక్ అయితే ఉండదు, జస్ట్ ఒక 10 to 15% మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. దీంట్లో క్విక్ షిఫ్టర్ అనేది రాదు. అండ్ దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదు. అండ్ 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మీకు మైలేజ్ అనేది ఒక 45 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ యమహా బ్రాండింగ్ అనేది ఉంది. అండ్ E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ అనేది లేదు. ఇక్కడ మనకి R15S ఒక స్టిక్కరింగ్ అనేది ఉంది. అండ్ హ్యాండిల్ బార్ ఒక పొజిషన్ అనేది V3 కి V4 కి స్లైట్లీ మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది మీరు రియల్ లైఫ్ లో నడిపినప్పుడు మాత్రమే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ చాలా లైట్ వెయిట్ మోటార్ సైకిల్ 142 kgs ఉంటుంది, అదే V4 అనేది 141 kgs ఉంటుంది. ఒక 1 kg డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది, లైటెస్ట్ క్లచ్ ఇన్ సెగ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఉంది, కానీ హజార్డ్ స్విచ్ అనేది దీంట్లో ఇవ్వలేదు. ఇంతకు ముందు ఉన్న R15 లో ఉన్న మీటర్ దీంట్లో ఉంది. లైక్ ఇప్పుడు మనకు FZ V4 లో వస్తుంది కదా, సేమ్ మీటర్ అనేది ఉంది. హాయ్ బడి అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ పైన RPM షిఫ్ట్ లైట్ అనేది ఉంటుంది. అండ్ పైన గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, RPM మీటర్, స్పీడ్, అలాగే ఫ్యూల్ మీటర్, పక్కకు మనకు కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ కింద మనకి 2 బటన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. లైక్ ట్రిప్ 1 కానీ, ట్రిప్ 2 కానీ, లైక్ ట్రిప్ F కానీ, లైక్ టైం అనేది ఉంది. అండ్ మనకి నార్మల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది. V4 లో ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ కూడా దీంట్లో ఉంది. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏం ఉండవు, జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది మోర్ దెన్ ఇనఫ్ అన్నమాట. మీరు ట్రాక్ పైన యూజ్ చేస్తూ ఉంటే మజా వచ్చే మోటార్ సైకిల్ అయితే ఇది. మనకి 815mm సీట్ హైట్ ఉంది కాబట్టి కొద్దిగా మీరు 5-6 ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ లేదు. మెయిన్ గా వెయిట్ అనేది చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తుంది దీంట్లో. మెయిన్ గా ఎవరికైతే అండర్ 2 lakh rupees లో ఒక R15 మోటార్ సైకిల్ కావాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మనకి అండర్ 2 lakh rupees లో వస్తుంది. కొద్దిగా మనకు ఫ్యామిలీ కంఫర్ట్ అనేది బెటర్ ఉంటుంది కంపేరింగ్ టు V4. ఇక్కడ మనకి 20 నుంచి 25,000 రూపీస్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, లైక్ క్విక్ షిఫ్టర్ లేదు, ట్రాక్షన్ కంట్రోల్ లేదు. అండ్ గ్రాఫిక్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది.
అండ్ స్పీడోమీటర్ కానీ లుక్స్లో కానీ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు రేసింగ్ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్. మీకు లిటిల్ బిట్ ఫ్యామిలీ కంఫర్ట్తో పాటు మీకు లైట్ వెయిట్ మోటార్ సైకిల్, అలాగే సిటీలో యూజ్ చేసుకోవచ్చు, ట్రాక్ పైన యూజ్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా మనం ఈ ఫేరింగ్ రిమూవ్ చేసుకొని ఒక ట్రాక్ రెడీ మోటార్ సైకిల్ లా కూడా రెడీ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో R15 కావాలన్నప్పుడు మాత్రమే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇంకా 20 నుంచి 25,000 నేను పెట్టగలుగుతాను అనుకుంటే దాంట్లో మీకు బెటర్ గ్రాఫిక్స్, బెటర్ లుక్స్, మీకు బెటర్ ఫీచర్స్ అనేవి కూడా వస్తాయి. అండ్ మెయిన్గా మీరు చాలా ట్రాక్లో చూసుంటే మీకు V4 కంటే ఎక్కువ V3 అనేది కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మీరు మీ ఫేరింగ్ అనేది రిమూవ్ చేసుకొని డైరెక్ట్ మీరు ట్రాక్ పైన ఎక్కించేసి మీరు మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ మంచి స్కిల్స్ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు ఈ మోటార్ సైకిల్ పైన. ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్ ప్రజెంట్ లీటర్ క్లాస్ బైక్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ జర్నీ R15 తోనే స్టార్ట్ చేసి ఉంటారు. అండ్ ట్రాక్ పైన వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అన్నమాట. మీరు ఏ ట్రాక్ పైన చూసినా ఫస్ట్ మనకు కనిపించేది R15 మాత్రమే. అండ్ నియర్ బై థర్డ్ బండి అని యమహా మోటార్ సైకిల్ కొనాలనుకుంటే కనుక మీరు మార్వెల్ బైక్స్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి.